హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లియో మనోజ్ మీ ముందుకి ఇంకో స్టోరీతో వచ్చాను. స్కూల్లో ఒక వ్యాపారి ఉండేవాడు అనమాట. ఆ వ్యాపారి కింద కొడుకేమో బాగా చురుగ్గా ఉండేవాడు, బాగా అందరితో కలుపుకోదనంగా ఉండేవాడు. ఒక పెద్దవాడేమో అందరితో ఎవరితో కలవన్న కొద్దిగా మోమాటంగా భయస్తుడిగా అట్లా ఉండేవాడు అనమాట. చిన్నవాడైతే బాగుండేవాడు. ఒకసారి వాళ్ళ నాన్న వచ్చి వేరే ఊరికే షాపు పెద్ద పెద్ద అబ్బాయి కప్ప చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇదే అవకాశంగా ఇద్దరు వ్యక్తులు ఇది వాళ్ళ పెద్ద అబ్బాయికి షాపు హ్యాండ్ ఓవర్ చేయడం చూసి ఇదే అవకాశంగా చూసిన ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళ నాన్న వెళ్ళిపోగానే మమ్మల్ని మీ నాన్నే పంపించాడు షాప్ లో ధాన్యం అన్ని తీసుకురామని అని చెప్పి మొత్తం షాప్ లో ఉన్న సరుకులంతా ఇచ్చేస్తారు అన్నమాట. తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఏంటి షాప్ అంతా ఖాళీగా ఉంది అంటే, నువ్వు పంపించావని ఒక ఇద్దరు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయాను చాలా కోప్పడి షాప్ లో ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు. బయటకు పంపించేసిన తర్వాత సూసైడ్ అనుకుంటాడు. ఒక మనిషి నీడలో దూకేస్తే కాపాడతాడు అనమాట. నన్ను ఎందుకు కాపాడావు, నేను చచ్చిపోవాలి, నేను దేనికి పనికిరాను, నేను నా అసంబంధతో మా డాడీకి చాలా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పార్ట్. దీని సెకండ్ పార్ట్ కావాలంటే ఇంకో వీడియో తగులుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.